సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మార్చి 14 అంటే ఇంకొక 2 రోజులు ఉంటే 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. మార్చి 14 2022 సంవత్సరంలో ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆ సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఆ రోజు ఆయన చేసిన ప్రకటనకి చిత్తశుద్ధితో కట్టుబడి 100కి 100 పాళ్ళు ఇవాళ ఇది స్థాయిలో సఫలీకృతం కావడానికి మొట్టమొదటిగా అభినందించాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం పట్ల బాధ్యతతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కడగండ్ల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి అని అంటే సర్దుబాటు ధోరణితో మాత్రమే సాధ్యం అని చెప్పని ఒక రకంగా మాట్లాడుకుంటే ఇవాళ మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్ ఆయన డిమాండ్ చేసి ఇంకా అదనపు సీట్లు నాకు కావాలి అని చెప్పని గొంతెమ్మ కొరకలు కోరచ్చు. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఖచ్చితంగా ఉమ్మడి లక్ష్యం సాధించాలి అని అంటే సర్దుబాటు ధోరణి ప్రదర్శించాలని మోస్ట్ ఎమికబుల్గా ఇవాళ వ్యవహరించింది పవన్ కళ్యాణ్ గారు. వాస్తవంగా మాకు ఇన్ని సీట్లు కావాలి అని చెప్పని పట్టుబడుతున్న పార్టీని చూస్తున్నాం. తనకి కేటాయించిన సీట్లలో కూడా త్యాగం చేయడం అనేది 100కి 100 రూపాయలు అప్రిషియబుల్ ఇష్యూ. అది మనకి బైబిల్లో ఒక గొప్ప కొటేషన్ నేను చదివాను ఇప్పుడు. నాకు గుర్తున్న వరకు మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వాక్యం, తనను తాను హెచ్చింపజేసుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గింపజేసుకున్నవాడు హెచ్చింపబడను అని చెప్పని ఆ వాక్యం నేను చూస్తున్నది. అది వాళ్ళ అటు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నాకు ఎగ్జాక్ట్ వర్డింగ్ అయితే గుర్తులేదు, అంటే మీనింగ్ అదే వస్తుంది. అంటే ఎక్కడ తగ్గాలో కాదు, అంటే ఇక్కడ ఇది అటు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది, ఇటు పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది. తన పొటెన్షియాలిటీ కన్నా తక్కువ సీట్లు తీసుకొని కూడా సర్దుబాటు ధోరణి ప్రదర్శించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతిమంగా ఇది అటు తెలుగుదేశం శ్రేణుల్ని, ఇటు భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని, రాష్ట్ర ప్రజలను కూడా మనస్ఫూర్తిగా ఆయన పట్ల అభినందనలు తెలియజేసే స్థాయిలో ఆయన వ్యక్తిత్వం ఆయన పెంచుకోగలిగారు. రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఒక ఛాన్స్ పీరియడ్ ఆయన అడిగిన అప్పీల్ని మన్నించి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఇవాళ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి కూడా ఆయన వై నాట్ 175 అంటున్నారు. అంటే తను చాలా ఎగ్జాగరేటెడ్గా ప్రజల ముందు పిక్చరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైండ్ గేమ్ ఆడతా ప్రజల్ని ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటి పట్ల అవగాహన లేనంతటి అమాయకత్వంలో రాష్ట్ర ప్రజలు లేరు. ఇవాళ ఖచ్చితంగా ఈ కూటమి అంటే ఇవాళ తెలుగుదేశం జనసేన ఈ సైజ్ అనేది 2 సంవత్సరాల నుంచి చాలా విస్తృతంగా చర్చనీయాంశంగానే ఉంది. అదే సందర్భంలో సెప్టెంబర్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన తర్వాత రాజమండ్రి జైలు ప్రాంగణం బయట పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా ఈ 2 పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం కోసం అటు రాష్ట్ర స్థాయి నుంచి ఇటు నియోజకవర్గ స్థాయి వరకు ఇవాళ గ్రామ స్థాయి వరకు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఉమ్మడిగా సభలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొత్తగా యాడ్ అయింది. ఈ యాడ్ అయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ఆ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని కూడా శ్రేణులు ఓన్ చేసుకోవడానికి కావాల్సిన చొరవ ప్రదర్శించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మీద 100కి 100 రూపాయలు ఉంది. కాకపోతే ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఈ పొత్తు సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనేది ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు ఆర్టీసీ బస్సుల కేటాయింపు కోసం ఎన్ని సభల సందర్భంగా ప్రతిపక్షాల నుంచి ఆర్టీసీకి దరఖాస్తు చేసుకున్నా కూడా పరిగణలోకి తీసుకోవాలి. 2022 మహానాడు దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా ఎన్ని సభల సందర్భంగా మాకు బస్సులు కేటాయించమని చెప్పని ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీని అభ్యర్థించిన పరిగణలోకి తీసుకోవాలా. నిన్నటి సిద్ధం సభ వరకు వేలాది బస్సులు అధికార పార్టీ కేటాయిస్తున్న ఆర్టీసీ రేపు జరగబోతున్న చిలకలూరిపేట సభకు మాత్రం ఇమ్మీడియట్గా మీకు బస్సులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎన్ని బస్సులు కొటేషన్ పంపించండి అని చెప్పని అచ్చెన్నాయుడు గారి లెక్కకి ప్రత్యుత్తరం పంపించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కూటమిలో జాయిన్ అయిందో ఆటోమేటిక్గా అంటే నిన్నటి వరకు తెలుగుదేశాన్ని జనసేనని ట్రీట్ చేసినట్టుగా వాళ్ళని ట్రీట్ చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆ అధికార వర్గాల్లో ఆ కథలకు వచ్చింది. అదే కథలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. అదే కదలిక ఆశతోటే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుకి సిద్ధపడ్డాయి. కొన్ని సీట్లు త్యాగం చేసి కూడా వాస్తవంగా సీట్లు కేటాయింపు అనేది బలాల ప్రాతిపదికగా ఓట్ల షేరింగ్ ప్రాతిపదికగా జరుగుతుంది. ఇప్పుడు అంటే నిర్మోహటంగా మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటు స్టేక్ ఏంటనేది తెలుసున్నా కూడా ఇవాళ 6 పార్లమెంటు స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలకి కేటాయింపుకి సిద్ధపడ్డారు అని అంటే ఈ విధమైన అండదండలు ఖచ్చితంగా వ్యవస్థల పరంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగడానికి సహకారం ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ 2